నందమూరి మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు నారా చంద్రబాబు నాయుడు. మొత్తానికి మామ రాకపోతే నిశ్చితార్థం ఎలా? అందులోనూ తన బావగారికి, తన వియ్యంకుడికి ఆహ్వానం అందించకుండా బాలకృష్ణ ఉంటారా? అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ఆహ్వానంతో మన బాలకృష్ణ అందించినటువంటి ఆహ్వానం మేరకు చంద్రబాబు కుటుంబ సమేతంగా మోక్షజ్ఞ ఎంగేజ్‌మెంట్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంగేజ్‌మెంట్ తాలూకు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నందమూరి మోక్షజ్ఞ బాలయ్యకు ఏకైక వారసుడు. ఈ నేపథ్యంలో సినిమా వారసుడిగా కూడా రావాలని బాలకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి పుట్టినరోజున బాలకృష్ణని అడిగే ప్రశ్నకి సమాధానంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అనంటే త్వరలోనే అంటూ చెప్పే బాలకృష్ణ, ఆయన జాతకం ప్రకారం పెళ్లి తర్వాతే తనకి సినిమా ఎంట్రీ అనేది బావుంటుందని, అప్పుడే ఆయన ప్రయత్నాలు కూడా సఫలమవుతాయని చెప్పారట. అందుకే మోక్షజ్ఞకి ఇప్పుడు పెళ్లి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా తన నటవారసుడిగా మోక్షజ్ఞని తీసుకురావాలని బాలకృష్ణ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ప్రతిసారి కూడా ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. అందుకే ఎట్టకేలకు తనకు పెళ్లి చేస్తే సెట్ అవుతారని బాలకృష్ణ హడావిడిగా ఈ సంబంధాన్ని కుదిర్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుని కూడా ఇన్వైట్ చేయగా చాలామంది అతిరథ మహారథులనడం ఎంగేజ్‌మెంట్ ఎంతో వైభవంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏర్పాట్లలో నారా చంద్రబాబు నాయుడు కూడా పాలుపంచుకున్నారు. ఎంతైనా తన వియ్యంకుడు కదా! తన కొడుకుకి జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లలో చాలా బిజీగా ఉండడంతో వెళ్లి సహాయం చేయడానికైతే కూర్చున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది.